మధురం. ఈ కథ సరదా సందడితో పాటు మన బాధ్యతను గుర్తు చేసేది. మనం ఎదుగుతున్నాం అని సంబరపడిపోతాం, కానీ మనతో పాటు మన తల్లిదండ్రులు కూడా ఎదుగుతున్నారన్న విషయాన్ని అయితే మర్చిపోతున్నాం. వయసు పెరుగుతుందని గుర్తు చేయడానికి ఈ మతి మరపొకటి. అయ్యో, కాలిందా? ఆయన పేరుకే పెద్ద మహాశివుడి పేరు శంకరం. కాస్త వేడికి కూడా తట్టుకోలేరు. ఏమండో సుబ్బలక్ష్మి గారు, భార్య భర్తని పేరు పెట్టి పిలవకూడదు తెలుసా? అయినా నాకు ఆడాలన్నా వేడి నీళ్ళన్నా భయం అని నీకు తెలుసు కదా. ప్రేమ ఎక్కువైతే పేరు పెట్టి పిలవచ్చు, కానీ నేనేం కావాలని పోయలేదండి. పొరపాటున ఒలికిపోయాయి. సర్లే, నీ పొరపాటు ఏమిటో నా వేళ విశేషం ఏమిటో. ఏంటి సుబ్బలక్ష్మి గారు, ఈరోజు మరీ అందంగా కొత్తగా కనిపిస్తున్నారు. ఈరోజు నీ పెళ్లి రోజు కదా, సారీ మర్చిపోయాను. చాలండి మీ వెటకారం. ఈరోజు నా పెళ్లి రోజు కాదు, మన పెళ్లి రోజు. ఈ టాబ్లెట్ వేసుకొని వెళ్ళి స్నానం చేసి రండి. సీతారాముల వ్రతం చేద్దాం. అయ్యో, సరే వెళ్ళి స్నానం చేసి రండి తొందరగా. నువ్వు చేయించొచ్చు కదా. వద్దులే, నేనే చేసి వస్తాను. రాను రాను మరీ చిన్నపిల్లాడైపోతున్నారు. నాకు అనుకోకుండా ఏదైనా జరగరాంది జరిగితే ఈ మనిషి ఏమైపోతాడో ఏంటో. ఏంటండి బొట్టు పెట్టుకొని పూజ చేయడం మానేసి ప్రసాదం కోసం కూర్చున్న చిన్నపిల్లలా కూర్చున్నారేంటి?
నన్ను ఆశీర్వదించండి. నా సుబ్బలక్ష్మి దీర్ఘసుమంగళి భవ. నన్ను ఆశీర్వదించు. అయ్యో, అపచారం అపచారం. మరి నేను చిన్నపిల్లాడిని అయిపోతానంటావు కదా. చాలండి సంబరం. మరీను పాయసం తీసుకొస్తాను, కూర్చోండి. అయ్యో, ఇదిగోండి. నువ్వు తినిపించొచ్చు కదా. నేను చెప్పానా మీరు చిన్నపిల్లాడైపోతున్నారని? హ్మ్. రండి. ఏంటి అలా చూస్తున్నారు? నువ్వు చెప్పేది వింటున్నాను. వింటారు, ఎవ్వరేం చెప్పినా వింటారు మీరు. తప్పేముంది? వినదగును ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్ గనికల్ల నిజము తెలిసిన మనుజుడు మహిళ సుబ్బలక్ష్మి. మహిళ సుబ్బలక్ష్మి కాదు, మహిళ సుమతి. తెలుసులేవోయ్. మరికొద్దిగా పాయసం తీసుకొస్తావా? పెళ్లి రోజు కదా, పోన్లే పాపమని మీకు ఇష్టమైన పాయసం చేస్తే ఇంకా తింటారా? మీ ఒంట్లో షుగర్ ఉందని మర్చిపోయారా? వచ్చే పెళ్లి రోజుకు తిందురులే గాని. హ్యాపీగా ఇప్పుడు అష్టాచెమ్మ ఆడదామండి. పెళ్లి రోజు ఎవరైనా చీరలు అడుగుతారు, నగలు అడుగుతారు, ఎక్కడికైనా తీసుకెళ్ళమంటారు. నువ్వేమిటి అష్టాచెమ్మ అంటున్నావు? ఆర్డర్ అయితే మీ పాయసం మీరే తినండి. అలాగే సర్లే గాని ముందు నువ్వు తినిపించు, ఆడదాంలే. రండి, చింతపిక్కలు అరగదీద్దాం. ఈ ఆట నియమాలు ఏంటంటే మాకు తెలుసు సుబ్బలక్ష్మి గారు. వాటికి ఇంకొన్ని జోడించి మనం స్పెషల్ గా ఆడుతున్నాం అన్నమాట. ఓ అలాగా, చెప్పండి. మన ఇద్దరిలో ఎవరు చెమ్మా వేస్తారో వాళ్ళు మాట్లాడాలి, మిగతా వాళ్ళు ఓపిగ్గా వినాలి. ఆ మాత్రం దానికే ఈ ఆటలు ఆడాలా? ఆ రోజుల్లో ఆడే ఆటలు కలిసి కూర్చుని మాట్లాడుకోవడానికేనండి. కానీ ఇప్పుడు అందరు బిజీగా గడుపుతూ ఇలాంటి ఆటలు ఆడటమే మానేశారు. మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడం మానేశారు. మనం కూడా అంతే. మనం మాట్లాడుకుంటున్నాం కదా. మనసు విప్పి మాట్లాడుకుని ఎన్నాళ్ళైంది చెప్పండి? పెళ్ళైన కొత్తలో మాట్లాడుకున్నాం, తర్వాత పిల్లలు, బాధ్యతలు. కాని వాళ్ళ కోసం విశ్రాంతి లేకుండా మీరెంత కష్టపడ్డారు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారు. అవసరానికి మాట్లాడుకోవడం తప్ప మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం ఎక్కడిది? అవకాశం లేకపోయినా కష్ట సుఖాల్లో నాకు తోడుగా ఉంటూ ఏ లోటు లేకుండా చూసుకుంటున్నావు కదా. నువ్వు నా దేవతవి. చాలండి పొగొడతలు, ఆట ఆడండి. ఉమ్, ఒకవేళ నేను మీ పిల్లని చంపాననుకోండి, మీరు నేను చెప్పింది చేయాలి. పెళ్ళైనప్పటి నుంచి చేస్తున్నది అదే కదా. బా, హ్మ్. సర్లే ఆడు. చెమ్మ పడింది. నువ్విలా సంతోషంగా నవ్వుతూ ఉంటే ఎంత బాగుంటావో నా సుబ్బలక్ష్మి. కదా, మన ఆట ప్రకారం నేను చెమ్మ వేశాను కాబట్టి నేను మాట్లాడాలి, మీరు వినాలి. సరే చెప్పు. మన పెళ్లి చూపుల్లో, అదే నా మొదటి పెళ్లి చూపులని చెప్పాను కదా, ఉమ్, అది అబద్ధం. ఆ? అది నా 4వ పెళ్లి చూపులు.
అది చెప్తే ఆ ముగ్గురు ఎందుకు కాదన్నారు అని చెప్పి మీరు కూడా కాదంటారేమో అని అలా చెప్పాం. మా ఊర్లో డిగ్రీ వరకు చదువుకున్న అమ్మాయిని నేనే. నాకు కనీసం డిగ్రీ చదువుకున్న వాడిని పెళ్లి చేసుకోవాలని ఉండేది. పెళ్లి ఖర్చులు ఎక్కువ భరించలేక ఎవరో ఒకరికిచ్చి పెళ్లి చేయాలని మా వాళ్ళు అనుకునేవాళ్ళు. ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది. కిటికీలో నుంచి చూస్తుంటే బండి దిగొస్తున్న మీరు సినిమాలో హీరోలా అనిపించారు. ఎందుకో మొదటి చూపులోనే నచ్చేశారు. మీరే నా భర్త అయితే బాగుండు అనిపించింది. కానీ మాటల్లో మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారని మీ అమ్మగారు చెప్పినప్పుడు నా ఆశలన్నీ ఆవిరైపోయాయి. కానీ నేను మీకు నచ్చానని, కట్న కానుకల గురించి పట్టింపే లేదని, పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు గాల్లో తేలినట్టు అనిపించింది. అప్పుడు నా కళ్ళల్లోకి మీరు చూడాల్సింది. పట్టలేని ఆనందం అంతా నా కళ్ళల్లో ఆనంద బాష్పాల్లా మారాయి. పోనీలే, ఇప్పుడు మీకు ఈ విషయం చెప్పాక నా మనసు తేలికైంది. అబ్బా, ఎంత మోసం చేశారే మీరంతా! దొంగలే మీరంతా! ఆ, ఆటాడు, చెప్తా. వేయండి. ఆ, ఉమ్. మీ వాలకం చూస్తుంటే మీరు కూడా నన్ను మోసం చేసినట్టున్నారు. చెప్పండి. నేను నిన్ను మొదట చూసింది మన పెళ్లి చూపుల్లో కాదు, మనం చదువుకునే డిగ్రీ కాలేజీ. నేను నీకన్నా 2 years సీనియర్. మా బ్యాచ్ అంతా జూనియర్స్ని ర్యాగింగ్ చేస్తాను. అయ్యో, ఉండండి ఉండండి. తాగండి. అయితే ఆ సాయంత్రం వీస్తున్న ఈదురుగాలికి గ్రౌండ్ అంతా దుమ్ము ధూళితో ఉంది. నువ్వు సడన్ గా మా వైపు వచ్చి నాతో, ఏ అబ్బాయి, ఆ, నా కంటిలో ధూళి పడింది, కొంచెం ఊదు అని అడుగుతుంటే అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోయారు. నాకేం చేయాలో తెలియక బొమ్మలా ఉండిపోతే ఒకడు వాడి పక్కనున్న వాటర్ బాటిల్ తీసుకొని నీ ముఖాన కొట్టాడు. వెంటనే నీ పొడవాటి జుట్టును ముడేసుకొని శివంగిలా వాడి మీద విరుచుకుపడి ఉతికి ఆరేశాడు. అంతే. అక్కడున్న అందరితో పాటు నేను కూడా భయపడ్డాను. ఆ భయంలోనే నీ ధైర్యాన్ని ఆరాధించే ప్రేమ పుట్టింది. కానీ పెళ్లి చూపుల్లో నువ్వు భయపడ్డట్టే నేను భయపడ్డాను, నువ్వు కాదనేస్తావేమో అని. అమ్మ శంకరం, నువ్వు నన్ను లవ్ చేసి పెళ్లి చేసుకున్నావా? కనిపించని కిలాడి నువ్వు. ఇప్పుడు ఆటలో చిన్న మార్పు. చెమ్మా వేసిన వాళ్ళు ప్రశ్న వేయాలి, ఇంకొకరు సమాధానం చెప్పాలి. అది లెక్క. చూసావా, ఏకంగా అష్టపడింది. పెద్ద గొప్పే గాని ఏదో అడుగుతా అన్నారు కదా, అడగండి. పెళ్ళై ఇన్నేళ్ళైనా నేనంటే నీకెందుకింత ఇష్టం? బంగారం అంటే ఏడదానికి ఇష్టం ఉండదు. నువ్వు నా బంగారం. పెళ్ళైనప్పటి నుంచి కష్టపెట్టకుండా చూసుకున్నావు. కోపంలో నేనెప్పుడైనా నోరు జారానేమో గాని నువ్వేనాడు గట్టిగా ఒక మాట అనలేదు. పంతానికి పోయి గొడవ పడలేదు. ఒక భర్తని ఇష్టపడడానికి భార్య ఇంతకన్నా ఏం కోరుకుంటుందండి? ఇప్పుడు మీరు చెప్పండి, మీరు నన్ను ఎందుకు ఇంతగా ప్రేమిస్తున్నారు? కనిపెంచిన తల్లిదండ్రుల్ని, పుట్టి పెరిగిన ఊరిని, ప్రాణ స్నేహితుల్ని, ఇష్టాల్ని, అలవాట్లని విడిచిపెట్టి ఎవరో తెలియని వ్యక్తి కోసం తన ఇంటి పేరును కూడా వదులుకొని పెళ్లి పేరుతో భర్త దగ్గరకు చేరి తనే సర్వస్వని నమ్ముకున్న ఆడదాన్ని ప్రేమించి సంతోషపెట్టలేకపోతే తన భర్త ఎలా అవుతాడు? అందరి మాటేమో కాని మీరు మాత్రం నా మంచి భర్తే. రండి ఆడదాం. ఇప్పుడు నేను చెప్పింది మీరు చెయ్యాలి. చెప్పు, ఏం చేయాలి? కొండ మీద కోతిని తెమ్మంటావా, కొండని పిండి చేయమంటావా? ఏనుగా మేనుగా ఆట ఆడదాం. అమ్మో, నిన్ను మొయ్యాలంటే నా నడుము విరిగిపోదు. మరి కొండను పిండి చేస్తా అన్నారు కదా, రండి. ఇలా దొరికిపోయానేట్రా బాబు. భగవంతుడా, నువ్వే కాపాడాలి.
జాలి లేకుండా కూర్చోడానికి ఎలా వస్తుందో చూడు. ఉమ్. జాగ్రత్త అండోయ్. దానికేం తక్కువ లేదు. ఏనుగమ్మా ఏనుగు, మా ఊరొచ్చింది ఏనుగు, ఎంతో చక్కంది ఏనుగు. చాలండి. అయ్యో, ఏమైందే? నాకు ఈ ఆట అంటే చాలా ఇష్టం, కానీ మా నాన్న ఆడించలేదు. ఆడించేవారు కూడా ఎవ్వరూ లేరు. ఆ కోరిక అలాగే ఉండిపోయింది. ఇప్పుడు మీ వల్ల తీరింది. నా చిన్నతనం అంతా గుర్తొచ్చింది, ఏడుపొచ్చింది, అంతే. చెబితే ఈ కోరిక ఎప్పుడో తీర్చేవాడిని కదా. ఏమో తెలీదు, ఈరోజు చెప్పాలనిపించింది. సర్లే, ఊరుకో. నీకు నచ్చిన ఆట నేను ఆడాను, ఇప్పుడు నాకు నచ్చిన పని నేను చేస్తాను. నువ్వన్నట్టు నిజంగా చాలా ఏళ్ళుగా విశ్రాంతి లేని జీవితం గడిపి చిన్నప్పుడు అమ్మ ఒడిలో పడుకుంటే ఎంత హాయిగా ఉండేదో. అమ్మంటే ఎంతో ఇష్టం, కానీ అమ్మతో ఎక్కువ రోజులు గడపలేకపోయా. అమ్మ గుర్తొస్తుంది. ఉండండి, నేను తీసుకొస్తాను. మీ ఫ్రెండ్ మూర్తి అండి. ఏరా మూర్తి, మాట్లాడి చాలా రోజులైంది. ఆ? మూర్తి, ఏమైందిరా? పార్వతి నన్ను ఒంటరి వాడి చేసి వెళ్ళిపోయిందిరా. నీకిద్దరు కొడుకులు, అదృష్టవంతుడివి అంటుంటావు కదా. భార్యని కడసారిగా చూసుకోలేకపోయాను, అదే నా అదృష్టం. ఏమైందిరా మూర్తి? మా ఆస్తులు పంచి ఇచ్చిన తర్వాత కొడుకులిద్దరూ మా ఇద్దరిని పంచుకున్నారు. పెద్ద కొడుకు తల్లిని తీసుకెళ్తే చిన్న కొడుకు నన్ను తీసుకొచ్చాడు. తల్లి చనిపోతే తల కొరవి కూడా పెట్టలేదు వాడు. నేను వెళ్ళేసరికి ఏదో వస్తువుల మిషన్లో పెట్టి పూడి తెచ్చేసేసారు. నువ్వు కొన్నాళ్ళు ఎక్కడికి వచ్చారా? మాతో కలిసి ఉందో గాని. ఎవరన్నా ఫోన్లో అప్పుడే మా గురించి ఆడలు చెప్పేస్తున్నావా? హలో ఆ? హలో మూర్తి, కాలు కట్ అయినట్టు. కొడుకే కట్ చేసి ఉంటాడు. ఒకసారి మన పిల్లలకి ఫోన్ చేస్తారా అండి? ఎందుకు? మనం ఎంత అదృష్టవంతులో తెలుసుకుందామనా? అది కాదండి. సర్లే, నీ మాట నేను ఎప్పుడు కాదన్నాను. ఆ, ఎలా ఉన్నారా? ఈ టైంలో కాల్ చేశారేంటన్నా? మీరు చేయరు, మేం చేస్తే ఈ టైంలో ఏంటి అంటారు. మీ అమ్మ మాట్లాడదామంటే చేశాను. ఇదిగో మాట్లాడు. ఎలా ఉన్నావురా పెద్దోడా? రాత్రి కలలో మీరందరూ కనిపించారు. చూడాలనుంది. 2 ఏళ్ళైంది మీరు ఇక్కడికి వచ్చి. టైం దొరకడం లేదమ్మా. ఇక్కడ సెలవులు పెడితే ఉద్యోగమే పోయాలో చెప్పాను కదా. ఏదో అర్జెంట్ అన్నట్టు ఈ టైంలో ఫోన్ ఏంటమ్మా? పిల్లలతో మాట్లాడాలంటే కూడా అర్జెంట్ అయితేనే మాట్లాడాలారా? ఈరోజు మా పెళ్లి రోజు. మీ పెళ్ళి నేను చిన్నప్పుడు చూడలేదు, అందుకే మళ్ళీ మీ పెళ్లి చేస్తా అనేవాడివి, గుర్తుందా? నువ్వెలాగూ ఫోన్ చేయలేదు. చేస్తే ఎందుకు చేసావంటున్నావు. మా పెళ్లి రోజు కూడా మర్చిపోయావు కదూ? ఓ, అది గుర్తు చేయడానికి ఫోన్ చేశారా? చిన్నప్పుడు
తెలియక మాట్లాడదాన్ని సీరియస్గా తీసుకుంటావేంటి? అయినా మీకు మళ్ళీ పెళ్ళేంటి? దిబ్బుర్రం ఉండాలమ్మా. రేయ్, కన్న తల్లితో మాట్లాడే పద్ధతి ఇదేనా? మా బుద్ధి గురించి మాట్లాడుతున్నావు? నీ చదువు సంస్కారం ఏమయ్యాయి? సెలవు పెడితే ఉద్యోగాలు ఊడిపోతాయో లేదో గాని ఇక్కడికి వస్తే మీ డబ్బులు ఖర్చు అయిపోతాయని నీ బాధ. డబ్బు కోసం పనిచేసే మిషన్లా తయారయ్యారు, యంత్రాల్లాగే ప్రవర్తిస్తున్నారు. బంధాలు బంధుత్వాలు గాలికి వదిలేశారు. స్వార్థంతో బ్రతికే బ్రతుకులు ఒక బ్రతుకేనా? మిమ్మల్ని కన్నందుకు కష్టాలతో పాటు ఏడ్పుడు మిగిల్చారు. ఛీ! కాలు కట్ చేశాడు నీ కొడుకు. నేను చెప్పినా నీకు అర్థం కాదు. మన కన్న పిల్లలు ఎప్పుడు చిన్నపిల్లలు కాదు, పెద్దయ్యాక వాళ్ళకి మనం పరాయి వాళ్ళం అయిపోతాం. చెప్పమ్మా. తిట్టారని చెప్పినవాడు ఎందుకు తిట్టానో చెప్పలేదా? పెళ్లి రోజు మర్చిపోతే అదో పెద్ద తప్ప. ఇక్కడ మేము ఎంత కష్టపడుతున్నామో, ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నామో తెలుసా? మీకేం ఇద్దరు హాయిగా ఉన్నారు అక్కడ, మీకేం తెలుస్తుందిలేండి. వయసు పెరిగే కొద్దీ చాలా ఎక్కువైపోతుంది. మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించండి నాన్న. అలాగే అమ్మా, ఇక నుంచి ఆలోచించే మాట్లాడతాం. ఈసారి పొరపాటు జరిగింది, వదిలేయండి. పెళ్లి రోజు కదా, పిల్లల గొంతు వినాలని ఫోన్ చేశాం. మీ మాటలతో మా గొంతు నొక్కేశారు. పెళ్లి రోజు విలువైన బహుమతి ఇచ్చారు. ఇది చాలు ఈ జీవితానికి. ఇంకిలాంటి బహుమతులు అక్కర్లేదు. మిమ్మల్ని మీకు ఫోన్ చెయ్యం. అలాంటి పిల్లల కోసం నువ్వెందుకు బాధపడతావు? నా బాధ పిల్లల కోసం కాదండి, మీకోసమే. నా భర్త చేతిలో చనిపోవాలని ఆ దేవుణ్ణి కోరుకునేదాన్ని. ఇప్పుడు వద్దు భగవంతుడా, నన్నే వెనక్కి తీసుకెళ్ళమని మొక్కుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే మన పిల్లలు మిమ్మల్ని పట్టించుకోరు. ఇంట్లో ప్రతి పనికి నా మీద ఆధారపడే మీరు ఈ ఒంటరి జీవితాన్ని ఒక్కరోజు కూడా గడపలేరు. నేను మాత్రం ఒంటరిగా ఉండగలనా? ఒక 2-3 రోజులు ఆలస్యమైన మీ దగ్గరికి వచ్చేస్తా. ఏంటండి సుబ్బలక్ష్మి గారు, పొద్దున్న పాయసం పెట్టారు సరే, నాకు ఇష్టమైన ములక్కాడ పులుసు చేస్తామన్నారు. ఎప్పుడు వండుతారు? భోజనం ఎప్పుడు పెడతారు? ఆకలేస్తోంది, ఆడవడానికి శక్తి కూడా లేదు. రండి, లేవండి, తిన్నాక ఏనుగమ్మ ఏనుగో ఆడుకుందాం. ఇంత జరిగినా ఏమీ జరిగినట్టు ఇంత సంతోషంగా ఎలా మాట్లాడతారండి? సుబ్బలక్ష్మి నా చెంతనుంటే సంతోషం కాక ఇంకేముంటుంది? కవిత్వానికి కడుపు నిండదు గాని ములక్కాడ కూర వండుతారండి. రండి. అబ్బా రామచంద్ర ప్రభు, ఈ నడుము ఒకటి పట్టేస్తే రాముడేం చేస్తాడే నిన్ను.
సుబ్బలక్ష్మి, నేను విడిచి ఉండలేనయ్యా పెళ్లి రోజు శుభాకాంక్షలు. కైలాసవాస నిన్ను విడిచి ఉండలేనయ్యా మహాదేవ దేవా నిన్ను విడిచి ఉండలేనయ్యా శివా శివా సంతోషంగా బ్రతకడం అంటే కష్టాలు ఉండకపోవడం కాదు, ఉన్న కష్టాల్ని దాటి బ్రతకడం. అలాగే అర్థం చేసుకునే తోడు దొరకడం ఒక వరం. అది కాపాడుకొని సాగితే ఆ దాంపత్యం మధురం మధురం. Ah